50 ఏళ్ల పాటు ఒక సంస్థని ఇలా నడిపించడానికి ఒక 3-4 సూత్రాలు ఏమన్నా చెప్పండి సార్. ఏముందమ్మా, అందరూ మహానుభావులు యాక్ట్ చేశారు మన బ్యానర్లో. నేను వెళ్ళి సినిమా చేయమని అడిగితే వెంటనే చేసేసారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా. నేను బాలు కోసం వెళ్ళి ఇట్లా ముందు ఇంద్ర సినిమా చూశారు ఆయన. ఏమండి ఈ స్టేజ్లో మీరు అన్నయ్యతో ఇంద్ర తీశారు, మనసు అనేది ఎంత పులకించిందో అన్నయ్యకి నాకు కూడా, నేను మీతో వెంటనే సినిమా చేస్తాను, అట్లా బాలు చేసాము. ఎస్. అండ్ అశ్విని దత్ గారు ఈజ్ నాట్ జస్ట్ అ ఫిల్మ్ మేకర్, హీస్ అ కింగ్ మేకర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాతో చాలామంది ఏకీభవించే వాళ్ళు ఉంటారు. యువ్ ఇంట్రడ్యూస్డ్ కింగ్స్ టు ద సినిమా, యువ్ మేడ్ కింగ్స్. వాళ్ళు స్టాల్వార్డ్స్, వాళ్ళ రంగాల్లో వాళ్ళు స్టాల్వార్డ్స్గా నిలబడ్డారు. బట్ యూ ఫర్ మీ ఆర్ అ కింగ్ మేకర్ సార్. చాలామందిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, చాలామంది పాత్వే పేవ్ చేశారు. నేను ఏదో చేశానని నేను ఎప్పుడు ఏం ఫీల్ అవనమ్మా. కాకపోతే నేను తీసిన 50-60 సినిమాల్లోనూ ఇలాంటి క్యారెక్టర్స్ని ఇవ్వటం, అలా చేస్తూ ఉంటే నేను ఆనందపడటం ఇవి ఎక్కువగా జరిగినాయి అమ్మ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్. మీ అంటే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చిరంజీవి గారు, కృష్ణ గారు మీ బ్యానర్లో వర్క్ చేసినట్టయితే వాళ్ళ పిల్లల్ని కూడా మీ బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనుకోవడం, అది వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి ఇచ్చినటువంటి బాధ్యతే కదండి. ఇచ్చిన బాధ్యతేనమ్మా. ఫస్ట్ కృష్ణ గారమ్మా, నెక్స్ట్ చిరంజీవి గారు, అందరూ అరవింద్ గారు, తారక రత్న, ఒకటో నెంబర్ కుర్రారు కానీ తారక్ స్టూడెంట్ నెంబర్ 1 అన్నీ అట్లా వచ్చినాయనమ్మా. ఆ సీజన్లో నేను కూడా రాఘవేంద్రరావు పక్కన ఉండేవారు కాబట్టి కొన్ని సినిమాలు ఆయనతో పాటు పార్ట్నర్షిప్లో తీసాం కదమ్మా. 2-3 సినిమాలు తీసాం. దర్శకేంద్రుడి మ్యాజిక్ టచ్ తోటి వచ్చిన, బట్ దెన్ అది ఆ చొరవ, ఇది మీ మీద నిర్మాణ సారథ్యం బాధ్యత పెడితే ఎంత ఎఫెక్టివ్గా మీరు వర్క్ చేయగలుగుతారనే నమ్మకం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నిజమమ్మా. మీరు నాకు సూత్రాలు చెప్పలేదు అటువే. సో 50 ఏళ్ల ఈ గ్లోరియస్ ఇయర్స్లో ఒక నిర్మాణ సంస్థకి ఫస్ట్ మీరు చెప్పింది యాక్టర్స్. అవునమ్మా. నెక్స్ట్ ఇంకేం కావాలి? నెక్స్ట్ మన గుడ్డి ధైర్యమేనమ్మా. గుడ్డి ధైర్యం, అయ్యో బాబోయ్, దాన్ని గుడ్డిగా నమ్మడం కష్టం సార్. అలా కుదిరిందమ్మా అంతే. కథని నమ్మడము లేదా దర్శకుడిని వినడము, దానిలో మన జడ్జ్మెంట్, ఇక్కడ గుడ్డిగా ఉండడం కంటే, ఇప్పుడు మీరు చెప్పారు 2-3 నెలలు కూర్చున్నారు, 27 మంది రచయితలు కూర్చున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్లైండ్ అనుకుంటున్నాను సార్. లేదమ్మా, ఆ సినిమా వరకు అది నిజంగానే మీరు అన్నట్టు బ్లైండ్ కాదు. అది అట్లాగే 27 మంది రైటర్స్ అవసరం అనుకున్నప్పుడల్లా పిలిచామమ్మా. దానికి మాత్రం నేను ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు, హ్యాట్స్ ఆఫ్ టు రాఘవేంద్ర గారు. వాళ్ళిద్దరూ దాదాపు 3 months నా అపార్ట్మెంట్, మద్రాస్ అపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కలిసి కూర్చొని వండుతుంటే, అది కదా సినిమా అంటే గొప్పతనం, అది అనిపించిందమ్మా. దత్ గారు, వన్ క్విక్ రౌండ్ అప్. టుడే కల్కి 2898 AD, ఇది కలికాలం. ఎప్పటి వరకు కల్కి ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మా అందరికీ కూడా ఎదురు చూపులు వదిలేసి వెళ్ళిపోయారు. ది లాస్ట్, ఇట్స్ అ సినిమాటిక్ వర్స్. ఇందులో ఎన్ని సినిమాలు వస్తాయో మాకు తెలియదు, ఎన్ని కథలు ఎన్ని క్యారెక్టర్లుగా చెప్తారో మాకు తెలియదు. బట్ మేము చూడాలనుకుంటున్న ఇమ్మీడియట్ నెక్స్ట్ భాగం సంగతి ఏంటి? దాని నుంచి మాకేమైనా కొంచెం ముందు తురుపు ముక్కలు వదులుతారా? దాని నెక్స్ట్ భాగం రెడీగానే ఉందమ్మా. ఈ ఇయర్ ఎండింగ్కి రెడీ అవుతుంది అది. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్ కే అనే ఆసక్తిని కలిగించి, ఇప్పుడు కల్కి నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తిని రగిలించి, వాట్ ప్రభంజనాలు సృష్టిస్తున్నారో, దీని సామర్థ్యం ఇంకా ఎంత ఉందో మనం వేచి చూడాల్సిందే.